భారత్ మాతా కీ జై. ఒక దేశం ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అనుకుంటే ఆ దేశంలో లభించే వనరులు ఏవైతే ఉన్నాయో ఆ దేశ ప్రజలే కొనుగోలు చేయాలి. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక మంచి విషయానికి నాంది పలికారు. అదేంటంటే ప్రతి ఇంట స్వదేశీ, ఇంటింట స్వదేశీ. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే మన దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులు మనమే కొనుగోలు చేసినట్లయితే మన దేశం ఒకప్పుడు 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి ఈరోజు 4వ ఆర్థిక వ్యవస్థగా మారింది. 2047వ సంవత్సరానికి భారతదేశం మొదటి స్థానానికి రావాలి అనుకుంటే మన దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా స్వదేశీని ప్రోత్సహించాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మన దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులు మనమే కొనుగోలు చేసేటట్లుగా ఒకరు ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఇలా మనం ప్రయత్నం చేయగలిగితే మన దేశం ఒక ఆర్థికమైనటువంటి ఒక చాలా గొప్ప స్థితికి మన దేశం వెళ్తూ ఉంటుందన్నమాట. ఇది ఒకరితోనో ఇద్దరితోనో జరిగేది కాదు. ఇది భారతీయ జనతా పార్టీ పిలిపించిందని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అనుకోవద్దు. ఎందుకనంటే ఇది ఒక దేశ పౌరుడిగా ప్రతి ఒక్కని యొక్క బాధ్యత. మన దేశం బాగుంటే మనం బాగుంటాం. మరి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ఈరోజు మన దేశం 4వ ఆర్థిక వ్యవస్థగా మారింది అని అంటే దానికి కారణం అనేక రకాలుగా మన భారత ప్రభుత్వం కృషి చేసింది. కనుక ఈరోజు 4వ ఆర్థిక వ్యవస్థ దగ్గరికి మనం వచ్చాం. అంటే 2047వ సంవత్సరానికి మనం ఒక అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళి మొదటి స్థానానికి రావాలి అనుకుంటే ప్రతి భారతీయ పౌరుడు కూడా స్వదేశీని ప్రోత్సహించాలి. ఈ స్వదేశీని ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో ఇక్కడ ఉన్నటువంటి రైతులు బాగుపడతారు. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులు ఎవరైతే వాళ్ళు బాగుపడతారో, ఎవరైతే మన దేశంలో వస్తువులు తయారు చేస్తూ బ్రతుకుతున్నటువంటి అనేక కుటుంబాలు చాలా అద్భుతమైనటువంటి స్థాయిలోకి వెళ్తుంది. అంటే అప్పుడు మనం మన దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులు ఎప్పుడైతే మనం కొంటామో అప్పుడు ఏమవుతుంది, మన దేశంలో ఉన్నటువంటి డబ్బు మన దేశంలోనే, అంటే ఎక్కడైతే ఇది మనం ఆర్థికంగా మనం ఎదగాలనుకుంటున్నామో అప్పుడు ఇది విదేశీయులకు పోదు. ఈ విదేశీ నుంచి ఏదైతే దిగుబడి అవుతున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటే బ్యాన్ చేస్తున్నట్టుగా కాకుండా మనం దానిని వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా కాకుండా దాన్ని విడిచిపెట్టి మన దేశీయం ఇది ఒక వస్తువు మనం ఒక మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది మన దేశంలో తయారైందా, ఇది ఇక్కడే తయారయ్యిందా అన్నటువంటి ఆలోచన చేయాలి. ఒకప్పుడు ప్రపంచంలో మనం చరిత్రలో చదువుకున్నాం, మన దేశం ఒక అత్యద్భుతమైనటువంటి స్థాయిలో ఉండేది. దానికి కారణం ఏంటి? ప్రతి గ్రామంలో ఎక్కడ ఏ వస్తువు పండుతుందో ఆ గ్రామంలో కొనేవారు. లేకపోతే పక్క గ్రామంలో నుంచి వచ్చేటటువంటి వస్తువులు అక్కడ ఒక సంతలా ఏర్పాటు చేసి, ఇప్పటికీ సంతలు అయితే ఉన్నాయి, కానీ అక్కడ విదేశీ నుంచి ఏదైతే దిగుబడి అవుతున్నాయో వాటిని ఎక్కువగా మనం చేస్తాం. ఇప్పుడు ఒక ఉదాహరణకి మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ అనేక రకాల అంటే మన దేశీయానికి సంబంధించినటువంటి వస్తువులే కాకుండా విదేశీయాలు ఎక్కువ వస్తువులు ఉంటున్నాయి. వాటిని కాస్త మన ఇంటి నుంచే నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే నా స్వదేశీయ వస్తువులే నేను కొనాలి. నా దేశం 2047వ సంవత్సరానికి ఒక అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఒక దేశ పౌరుడిగా నా మీద నాకు బాధ్యత ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా మీ బాధ్యతని మీరు కొనసాగించండి. ఖచ్చితంగా కూడా మనందరమే ఇంటింట స్వదేశీ, ప్రతి ఇంట స్వదేశీ, మన వస్తువులని మనమే కొనుగోలు చేయాలన్నటువంటి ఆలోచన ప్రతి కుటుంబం తీసుకోండి. ఎప్పుడైతే మీరు అలా ఆలోచిస్తారో రాబోయే రోజుల్లో భారతదేశం ఒక అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. మన దేశం ప్రపంచంలో విశ్వగురువు అవ్వాలి. నెంబర్ 1 స్థాయికి ఆర్థికంగా ఎప్పుడైతే మన దేశం ఎదుగుతుందో ఆ దేశం చాలా అద్భుతంగా ఉంటుంది.
విద్యా విధానాలు కానీ అనేక రకాలుగా ప్రతి ఒక్కటి ఒక అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, నా దేశం డెవలప్ అవ్వాలి, నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి ఆర్థికంగా ఎదగాలి అన్నటువంటి ఆలోచన మీరు చేయండి. ఖచ్చితంగా కూడా మనం 2047వ సంవత్సరానికి భారతదేశం మొదటి ఆర్థిక వ్యవస్థగా తయారవ్వాలి అన్నటువంటి ఆలోచన ఇప్పటి నుంచే మనం స్వదేశీ వస్తువులు కొనడానికి ప్రయత్నం చేద్దాం. భారత్ మాతాకి జై. ఇప్పుడు ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. మనం ఈ ఛానల్లో ఆధ్యాత్మికంగా అనేక విషయాల మీద, దేశం కోసం, ధర్మం కోసం అనేక విషయాలన్నీ కూడా ఈ ఛానల్లో మనం చెప్పబడుతూ ఉంటుంది. జై హింద్. భారత్ మాతాకి జై.